హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము శని ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందాం. అలాగే శని భగవానునికి నువ్వుల నూనెను బెల్లాన్ని ఎందుకు సమర్పించాలో తెలుసుకుందాం. ముందుగా శని ప్రదోషం అనేది స్కాంద పురాణంలో ఉంది, ఉత్తరాఖండలో కూడా ఉంది. 6-7 అధ్యాయాల్లో దీని గురించి వివరించారు. శని ప్రదోషం అనేది శివునికి సంబంధించింది. కాలక్రమేణా అది శనివారం శని భగవానునికి సంబంధించిందిగా మారిపోయింది. పూర్వంలో బ్రాహ్మిణి స్త్రీ, ఒక విధవరాలు, తనకి భర్త లేడు, చనిపోయాడనమాట. అతను ఒక చిన్న పిల్లవాడితో అడవి మార్గం ద్వారా వెళుతూ ఉంది. అక్కడ ఒక పసికందు కనిపించాడు. అతని పేరే ధర్మగుప్తుడు. అతను ఎవరు అంటే విదర్భ రాజ్యం యొక్క రాజు యుద్ధంలో మరణించడం వలన అతని భార్య గర్భవతి ఆ అడవి మార్గం ద్వారా వచ్చి ఆ పసికందును కని మరణిస్తుంది. ఇక ఆకాశవాణి మాటతో ఈ విధవ బ్రాహ్మణ స్త్రీ ఆ ధర్మగుప్తుణ్ణి పెంచుతుంది. కానీ విపరీతమైన దారిద్ర్యంలో ఉండేవారు. ఒకరోజు శాండిల్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, నాకు ఈ దారిద్ర్యం వచ్చింది, నేను ఈ విధంగా 2 పిల్లలను పెంచాలి, ఈ ఈ దారిద్ర్యాన్ని పోగొట్టే మార్గాన్ని చూపించండి అంటే ఆ మహర్షి శని ప్రదోష వ్రతాన్ని సూచిస్తాడు. ఆ తర్వాత వారికి తన కొడుకు శుచివ్రతుడికి నదీ స్నానానికి వెళ్తుండగా నిధి దొరుకుతుంది. వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పగానే వాళ్ళ తల్లి 2 కొడుకులను పంచుకోమని చెప్తుంది. కానీ ధర్మగుప్తుడు దానికి ఒప్పుకోలేదు. అమ్మ, నేను క్షత్రియుణ్ణి కాబట్టి నేను సొంతంగా ధనాన్ని సంపాదించుకుంటాను అని చెప్పేసి అంటారు. ఇక 2 కూడా, శుచివ్రతుడు, ధర్మగుప్తుడు కూడా అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు విహారానికి వచ్చిన గంధర్వ కాంతలు స్నానం చేయడం చూస్తారు. అక్కడ శుచివ్రతుడు మనం ఈ దారిన వెళ్ళకూడదు అని వెనుతిరిగి వెళ్ళిపోతాడు. కానీ ధర్మగుప్తుడు మాత్రం ధైర్యం చేసి ముందుకు వెళతాడు. అక్కడ గంధర్వ కన్యను చూసి ధర్మగుప్తుడు మోహించి ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ కన్య రేపు కూడా ఇదే సమయానికి నువ్వు ఇక్కడికి రా, రేపు మా నాన్నను తీసుకొస్తాను అని చెప్తుంది. ఇక అదేవిధంగా ధర్మగుప్తుడు వెళ్తాడు. ఆ కన్య తన తండ్రిని తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, నీ తల్లి పూర్వజన్మలో శని ప్రదోష వ్రతం చేసింది. మీ నాన్న పూర్వజన్మల్లో గొప్ప శివభక్తుడు. పరమేశ్వరుడు నన్ను కైలాసానికి పిలిచి నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేసి నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చేయమని చెప్పాడు. అదేవిధంగా నా కూతురుని ఇచ్చి వివాహం చేస్తున్నాను, నా రాజ్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పేసి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు. చూశారు కదండి, శని ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే ఎంత కటిక దారిద్ర్యమైనా కూడా పోతుంది. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ధర్మార్థ కామ్య మోక్షాలను సాధించవచ్చు. ఈరోజు శివునికి పూజించి ఎవరైతే ఈ కథ వింటారో వారికి 100 జన్మల వరకు కూడా దారిద్ర్య బాధలు ఉండవు అని చెప్పేసి పురాణాలలో ఉంది. ఇక శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం ఎందుకు చేయాలి, బెల్లాన్ని నైవేద్యంగా ఎందుకు సమర్పించాలో చూద్దాము. శనైశ్చరుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి నిన్ను పట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి అంటాడు. దానికి హనుమంతుడు చిన్న నవ్వు నవ్వి సరే అని చెప్పేసి అంటాడు. ఇక శని తలపై ఎక్కి కూర్చుంటాడు. ఇక వెంటనే ఆంజనేయ స్వామి పెద్ద పర్వతం తెచ్చి తన తలపై పెట్టుకుంటాడు. ఆ బరువు మోయలేక శని పక్కకుంటాడు. ఇక హనుమంతుడు తోకతో శనైశ్చరుని పట్టుకొని అన్ని ప్రాంతాలను దొర్లించుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక శనైశ్చరుడు నాతో కాదు అని చెప్పేసి హనుమంతుణ్ణి వదిలేస్తాడు. ఇక నువ్వు నన్నే కాదు నా భక్తులను కూడా నువ్వు పీడించకూడదు అని చెప్పేసి ఆంజనేయ స్వామి శనైశ్చరునికి చెప్తాడు. ఇక శనికి గాయాలు అయ్యాయి కాబట్టి నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి గాయాలకు పూస్తాడు. ఎవరైతే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తారో వారిని శనిదేవుడు బాధించడు. అదేవిధంగా ఆయుర్వేదం ప్రకారం అనారోగ్యానికి నువ్వుల నూనెను వాడతారు. పుండ్లు మానడానికి, ఆకలి మందగిస్తే జఠరాగ్ని పనిచేయడానికి, ముఖంలో గ్లో అవ్వడానికి, అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. అదేవిధంగా నల్ల నువ్వులు చాలా బలం, నువ్వుల ఉండలు తీసుకోవాలి. ఇక బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు అంటే బెల్లంలో వాత పిత్త కఫ దోషాలను తొలగించే గుణం ఉంది. అదేవిధంగా బెల్లంలో ఇనుము శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే శని బాధలు ఉన్నప్పుడు ఫేస్లో గ్లో తగ్గుతుంది, ఆకలి అనేది మందగిస్తుంది, శరీరానికి బాధలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ బాధలను తొలగించుకోవడానికి శనైశ్వరునికి నువ్వుల నూనెను బెల్లాన్ని
సమర్పిస్తారు. ప్రతి శనివారము నువ్వుల నూనెను ఒళ్ళంతా మసాజ్ చేసుకొని, అలాగే జుట్టు కూడా మసాజ్ చేసుకొని, అదంతా శరీరానికి ఇంకిన తర్వాత స్నానం చేస్తే వారికి శని బాధలు ఉండవు అని చెప్పేసి ప్రతీతి. ఇది శనీశ్వరునికి నువ్వుల నూనె అభిషేకం, బెల్ల నైవేద్యం పెట్టడం వెనుక ఉన్న కథ. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.